మాస్టర్ ఏం చేస్తున్నావు? దోసకాయ టమాటా కర్రీ ఈరోజు మన ఇంట్లో. అందులోకి మళ్ళీ మునక్కాయ. దోసకాయ టమాటా మునక్కాయ కర్రీ రావట్లేదా బాగా? దోసకాయ టమాటా మునక్కాయ. అవును, టమాటా మునక్కాయ చేయొచ్చుగా, మళ్ళీ అందులోకి దోసకాయ ఎందుకు? కొంచెం కాంబినేషన్ బాగుంటుందేమోనని ట్రై చేస్తున్నా కర్రీ. అంతేనా, లేదంటే వేరేది ఏమన్నా ఉందా? వేరేదంటే కూర సరిపోదా? కూర తినే వాళ్ళు ఎక్కువ ఉన్నారు, మాకు ఇద్దరు ఉన్నారు. అందుకనే ఇది చేస్తే కొంచెం ఏమన్నా కూర ఒదిగి వచ్చిద్దేమోనని కొంచెం ఒక దోసకాయ ఎక్కువ వేసాను అనమాట. అంతే. విన్నీ ఉంది కదండి, విన్నీ మామూలుగా అయితే దానికి ఒక్కదానికి మనం వండితే 1/2 కేజీ కూర అయినా ఒకటే తినిద్ది. అంటే రైస్ తిందు, తక్కువ కర్రీ ఎక్కువ తింటది. విన్ని కూర ఏ కూర అయినా కొంచెం ఇష్టంగా ఎక్కువ తింటది. అన్నం పల్చా కలుపుకుంటే అసలు తిందు, ఒక్క ముద్ద కూడా పెట్టుకోదు. దానికి ఒత్తుగా ఉంటేనే తింటది అనమాట, నిండుగా కలుపుకొని తినిద్ది. కావాలంటే మధ్యాహ్నం కానీ రేపు ఎప్పుడన్నా చూపించు వీళ్ళకి కూర ఎలా తింటుంది అనేది. విన్నీకి ఈజీగా ఒకరోజు ఒక 1/2 కేజీ కూర, కేజీ కూర చేసి పెట్టినా తినేసిద్ది. మళ్ళీ అన్నం తినకుండా మొత్తం కూరే చేసిద్ది. నెక్స్ట్ ఇంక మరి కర్రీ తర్వాత నీ ప్రాసెస్ ఏంది? ఇంకేముంది, వంట సెక్షనే. అన్నం కర్రీ ఇంట్లో చిన్న చిన్న పనులు ఉండేవి లేడీస్కి, అవి అయితే కంప్లీట్ అయిపోయినాయి. ఇప్పుడు నెక్స్ట్ దోసకాయ టమాటా మునక్కాయ కర్రీ చేసి ఆ తర్వాత రైస్ కూడా వండేస్తే ఇంకా పని అయిపోయింది. విన్నీకి ఈ లోపు లంచ్ టైం అవుతుంది, విన్ని లంచ్కి వచ్చేసింది. అంతేనా మరి? అంతే. సరే మరి, ఉంటా మరి దోస్తులు.